అవును వద్దండి నాకు కాళ్ళ దండం పెట్టదు ప్లీజ్. అది కాదు కాళ్ళ దండం పెట్టద్దని చెప్తుంటే ఏంటంటే. అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. గెటప్ అదిరింది సార్. మీరు ఏం చేసిన వెరైటీ అనండి. అందరూ వచ్చేసారా? ఇంకెవరైనా రావాలా? కాఫీలు టిఫిన్లు అయినాయా? హాయ్ తృప్తిగా చేశాం సార్. కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా? మీరు జర్నలిస్టులతో మాట్లాడే ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు. ఇది టూ మచ్ సార్. అబ్బోయ్ ఆ చూపేంట్రా అమ్మాయి కొడతారండి. ఎందుకు కొడతారు సార్? అరే అడిగితే కొడతారు. ఏంటంటే కోపడతారు? ఏంటి కోపడేది? ఏమన్నా మేము ఇరుగు పాలు వాళ్ళంటే ఎక్కడికి ఉంది మీకు? అరే బొక్క బాండ్ ఆర్టిస్ట్ తో పెట్టుకుంటే బర్న్ అయిపోతావురా. 5 రూపాయలు ఆర్టిస్టురా నువ్వు. 5 కోట్ల ఆర్టిస్టురా నేను. హలో సార్. హలో రిసెప్షన్ కి పంపించాను. హాయ్ జూలీ. మళ్ళీ కొట్టాడు. ఎవడాడు కొట్టాడు? ఎవడా మీడియం చేస్తారా మీరు? తప్పురా. ఏ టీవీ నైన్ రిపోర్టర్ కొట్టారు. సార్ 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 ఏంటి సార్ అది? ఏ టీవీ నైన్ రిపోర్టర్ కొట్టారు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఏ టీవీ నైన్ రిపోర్టర్ కొట్టారు. ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. పోలీసుల సమక్షంలో రిపోర్టర్ కొడతారా? చేస్తున్నాడు. దీనికి మీరేమంటారు? వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్? పోలీస్ పేరు చెప్పగానే ఒడిగిపోయి ఉత్తపోసేస్తారు. చాలా మంది చూసాం. అంటే ఈ విషయంలో మీరేం చేయలేరా? ఏమనుకున్నా మీరు? స్వామి ఎవరు కొట్టారు? మోహన్ బాబు కొట్టారు. ఎందుకులే నీకు ఏసు బతుకు. ఎందుకులే నువ్వు బతుకుతావు. నీ నోట్లో నోరు పెట్టినందుకు మా గురువు గారు ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాలి. అయితే కొట్టుకోమనే కొడుకు ఏం మాట్లాడని కొడతారా మీరు? ఏ మోహన్ బాబు, మోహన్ బాబు అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకోకు. నేను అరిచానంటే గొంతు పోద్ది. వేసుకోవాలి. నీకో దండం, నీ టీవీ నేనుకో దండం అమ్మా. నా మాట విని ఎళ్ళు తల్లి. మీడియా రిపోర్టర్స్ పై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కొట్టొద్దు. మోహన్ బాబు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మీడియాపై దాడి చేయడం అన్నది చాలా ఘోరం. అది మహా దారుణం. కనుక తక్షణమే మోహన్ బాబు గారు క్షమాపణ చెప్పాలి. చేస్తుంటే మీకెందుకు సరే ఎలా జరుగుతున్నాయి? నువ్వు నిజంగా నేర్చున్నావా? భలే వారు ఏం మాట్లాడినవి. మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. గోప పగులుద్ది, నన్ను చూస్తావేంటి? హిందీ కూడా రాదు నాకు. ఎంత వచ్చా నీకు? రామ్ రామ్ సేఠ్జీ. ఎక్కడిది సినిమా చూసినట్టే ఉంది మోహన్ బాబు సార్ ఫామ్ హౌస్ కాడ. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. అటు పెద్ద కొడుకు పైల్వాన్లు, ఇటు చిన్న కొడుకు పైల్వాన్లు. చూసుకుందామని దంచుకుని రోమల్క. దందాలో ఏలు పెట్టినందుకు కాదురా, ఈ నోట్లో నోరు పెట్టినందుకు నిన్ను చంపేయాలి. అగో మనోజ్ సార్ ను కొడితే అంగి చినిగింది. ఏం ఫైట్ చేసావన్నా? యాక్షన్ సినిమా చూసినట్టుంది. యాక్షనే కదరా? యాక్షన్ ఏంటి? అదే యాక్షన్ సినిమా ఫైట్ లో కూడా ఒరిజినల్ చేయరు అంటున్నా. వీడియోలు తీస్తుండే ఇలేకర్లను ఎంటవాడి గెదిమి కొట్టిండ్రు విష్ణు గారి బౌన్సర్లు. దుర్మార్గులారా, కుటుంబం రాదే రాడ్ ఫ్యామిలీ. నా టైం ఎక్కడికి వచ్చి పడ్డాను. ఈ పెద్ద కొడుకు తండ్రి ఒక దిక్కు, చిన్న కొడుకు మనోజ్ ఒక దిక్కు. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఏంటంటే పటేల్ గారు, ఏంటలా నడుములుగా నక్కలా కుంటున్నారు? మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్. అసలు పంచాయతీ ఏంటంటే మంచు ఫ్యామిలీలో ఆస్తి గురించి ఫైట్ నడుస్తుంది భయ్యా. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడన్నా సరిగ్గా పంచావురా? అన్ని డబ్బులు నువ్వు తీసుకొని నాకు ఇస్తావా? ఇది కూడా తీసుకుంటావంటే? అంటే మంచు మనోజ్ అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు భయ్యా. చూడరా,
కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్న. నేను ఎప్పుడూ ప్రాపర్టీస్ అడగలేదు. మా నాన్న విష్ణుకే హెల్ప్ చేసినప్పుడు కూడా క్వశ్చన్ చేయలేదు. ఈ గారిని విష్ణు మీ పేరును ఇంకా మీ డబ్బుని వాడుకున్నాడు, కానీ నేను ఎప్పుడు మీ డబ్బుని వాడుకోలేదు. బాబాయ్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. ఎప్పుడు ఇండిపెండెంట్ గానే ఉన్నాను. నా ప్రయారిటీ ఎప్పుడు మన ఫ్యామిలీ పేరు. దిస్ ఈస్ మై ఫ్యామిలీ. అలా కాదు రప్పించోడా. ఇది నిజం కోసం వేట, న్యాయం కోసం వేట. నేను అథారిటీస్ ని ట్రస్ట్ చేస్తున్నాను. నాకు తెలుసు న్యాయమే గెలుస్తుంది అని. వాడిది న్యాయానికి తెలిసిన బంధం బంధుత్వం ఒక్కటే. ఒప్పు చేసిన వాడు దానికి బంధువు, తప్పు చేసిన వాడు దానికి శత్రువు. ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. కుదిరితే సరిదిద్దండి, లేదంటే క్షమించండి, అంతేగాని నేనున్నానని గుర్తించండి. ఇక్కడ మీరు నేను మాట్లాడాల్సి వస్తే చాలా ఉంది మాట్లాడేది. చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా, మొదలుపెట్టు. మీకు తెలియని విషయాలు కాదు జర్నలిస్ట్ సోదరులారా. చూసారా సార్, డబుల్ యాక్షన్. గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. సింహం 4 అడుగులు వెనక్కి వేసింది అంటే ఆలోచించి 4 అడుగులు వెనక్కి వేస్తుంది, తర్వాత విజృంభిస్తుంది. పోలా అదిరిపోలా. పొట్టేలు 4 అడుగులు వెనక్కి వేసింది కదా, మనం తిరుగుదాం అనుకునే లోపల 4 అడుగులు వెనక్కి వేసే కొడుతుంది. నడువు పక్కన ఇంకొక పాట పక్కన ఎరిగిపోతుంది. ఎంత బ్రహ్మజ్ఞానం రా మహానుభావ. వదట్లా నన్ను రెచ్చగొట్టాలని చూస్తూనే ఉన్నారు. అసమర్థుడి కాదు, మౌనంగా ఉండాలని. అన్ని నవ్వుతూ స్వీకరించాలి. ఏమంటే కొంచెం జంకడండి, 4 పెద్దోళ్ళ పేర్లు చెప్పండి, వదిలేస్తారా? అదే ప్లాన్. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నిన్ను లేపేస్తా. ఆ ఎడం చేయి కొంచెం లేపండి. అదే లేపలేకపోతున్నావు, నన్నేం లేపుతాయా బాబు. అందరికీ తెలుసు మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం. ఫ్యూచర్ ఉంది. One thing which I would like to request and pray to the media. తెలుగులో ఏడు, ఇంగ్లీష్ రాదా? వచ్చు, అయినా తెలుగులో ఏడు. అయినా తెలుగులోనా? Yes, fortunately or unfortunately, our రాట్లేనే. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. చదువుకొని వెధవండి, వాడికేం తెలుస్తుంది? మేము చదువుకున్నామండి. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్.